పాకిస్తాన్ ప్రజల్ని మోసం చేస్తూ మళ్ళా ఒక పెద్ద డీల్ ఎవరి మధ్య అంటే ఫీల్డ్ మార్షల్ ప్రస్తుతం పాకిస్తాన్ని ఇండైరెక్ట్గా పరిపాలిస్తున్న ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కి, అదేవిధంగా ప్రతిపక్ష నేత అంటే ఆయన్ని ఎదురొడ్డి పోరాడుతున్న ఇమ్రాన్ ఖాన్కి మధ్యలో ఒక పెద్ద డీల్. ఈ పెద్ద డీల్ వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ జంజీ ఎంతో ఆశ పెట్టుకున్న ఇమ్రాన్ ఖాన్ వెన్నుపోటు పొడిచినట్టే. అంటే పాకిస్తాన్ ప్రజల్ని మళ్ళీ వాళ్ళ ఆశల్ని అడియాశలు చేస్తూ వాళ్ళని మోసగిస్తూ ఇటు ప్రతిపక్షానికి పాకిస్తాన్ పాలకుల మధ్య ఒక పెద్ద డీల్ అనేది మనం చెప్పవచ్చండి. ఇప్పుడు ఆ డీల్ వల్లే అసీం మునీరు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అడియాలా జైలు అంటే పాకిస్తాన్ రావులపిండి మిలిటరీ జైలు నుంచి సిఫా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇమ్రాన్ ఖాన్ తరలించడం. ఇప్పుడు మరి ఇమ్రాన్ ఖాన్ మీద 100 కేసులు ఉన్నాయి. ఆ 100 కేసులు నీరుగార్చి ఏర్పాటు అసీం మునీర్ చేయబోతున్నాడు. అసీం మునీర్ పరిపాలనకు వ్యతిరేకంగా బయటకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఎటువంటి నిరాహార దీక్షలు, ఎటువంటి పాదయాత్రలు, ఎటువంటి ప్రజా ఉద్యమాలకి నాయకత్వం వహించడం. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యన డీల్ కుదిరినట్టు ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులను చూస్తే అక్కడున్న వివిధ న్యూస్ ఏజెన్సీస్ నుంచి మనకు వచ్చే వార్తలను బట్టి మనకు తెలుస్తుంది. అది కరెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్, అసీం మునీరు ఒకళ్ళకొకళ్ళు డీల్ చేసుకుని ప్రజల్ని మోసగించడం. మరి ప్రజలు ఏం చేయబోతున్నారు? ప్రజలు ఇప్పుడే జంజీ అవేకనైంది పాకిస్తాన్లో. పాకిస్తాన్లో అంతర్యుద్ధం ఏ విధంగా వెళ్ళబోతుంది ఇదంతా మనం చూడాలి. మరి ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ 2024 నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన పైన 100 కేసులు ఇప్పుడు ఉన్నాయి. 100 క్రిమినల్ కేసులు, లీగల్ కేసులు ఆయన మీద రిజిస్టర్ అయినాయి. ఈ అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్ వల్ల జైల్లోనే ఇమ్రాన్ ఖాన్ని అంతం చేయడానికి అసీం మునీర్ ఎన్నో చేశాడు. ఆయన కంటి చూపు పోయింది, ఆయనకి ఎన్నో రోగాలు, నడవలేని స్థితి. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైలుకు వచ్చాడు. సిఫా ఇంటర్నేషనల్లో ఆసుపత్రికి ఆయన ఖర్చుల మీద సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. మరి ఎన్ని కేసులు అసీం మునీరు నీరుగార్చగలడా అంటే ఆ కేసులు ఏంటంటే భయంకరమైన కేసులు అండి. ఆ కేసులకు సంబంధించి మనం ఏంటంటే తోషాఖానా అంటే గిఫ్ట్లు, ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన గిఫ్ట్లని అమ్ముకున్న కేసులు, ఇల్లీగల్ మ్యారేజ్ చేసుకోవడం. ఆయన మ్యారేజ్ ఏంటంటే ఇల్లీగల్గా అయింది, ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగానే. ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసు, ట్రస్ట్కి వచ్చిన ఫండ్స్ను ఉపయోగించుకోవడం. తర్వాత సైపర్ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ని ఆయన వైలేట్ చేయడం. ఈ విధంగా 100 లీగల్ కేసులు ఆయన మీద రిజిస్టర్ అయినాయి. 31 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. ఆయనకు ఇంకా కొన్ని కేసులు ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. అంటే ఇంకా అసీం మునీర్ పరిపాలన స్ట్రాంగ్ అయింది కాబట్టి ఇక ఇమ్రాన్ ఖాన్ ఆయనకి లొంగినట్టే. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ ఆ కేసులు నీరుగార్పించుకోవడానికి, తనకు తాను రక్షించుకోవడానికి అసీం మునీర్తో డీల్ చేసుకున్నాడని తెలుస్తుంది. అసీం మునీర్ కూడా కాస్త వ్యతిరేకత ఉంది కాబట్టి, ప్రతిపక్షం సపోర్ట్ అవసరం కాబట్టి ఇమ్రాన్ ఖాన్తో రాజీకి వచ్చాడు. కాబట్టి ఇంకా ఇమ్రాన్ ఖాన్ జైల్లోంచి బయటకు పడినట్టే. మరి ఇమ్రాన్ ఖాన్ బయటపడితే మరి ప్రజల ఆశలు ఏంటి? ప్రజలు ఏంటంటే ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే అసీం మునీరు ఫీల్డ్ మార్షల్లో అసీం మునీరు, షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్లో ఎన్ని చేస్తున్నా పోరాడడానికి జైలు నుంచి పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ప్రతిపక్ష పార్టీ ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు అనే ఒక ఆశ ఇప్పుడు దాకా పాకిస్తాన్ ప్రజలకు ఉండేది. ఇప్పుడు అది కూడా ఉమ్మైపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళే తిరుగుబాటు నిర్వహించాలి. మరి ఏంటంటే పాకిస్తాన్లో ఇప్పుడున్న అంతర్యుద్ధ పరిస్థితి ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుంది అనే ఒక పరిస్థితి అక్కడ పబ్లిక్ పల్స్ అక్కడ ఉందన్నమాట. ఎందుకంటే ఏ విధంగా ఉందంటే అసీం మునీర్కి ఇంకా ఎదిరించే నాయకుడు లేనట్టే ఇమ్రాన్ ఖాన్ లొంగిపోయి డీల్ చేసుకుంటే. కాబట్టి పాకిస్తానీ ప్రజలు వాళ్ళే రక్షించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ 8 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఇటు POKలో భయంకరమైన విప్లవం, తిరుగుబాటు, అది మనకు తెలుసు. JAEM ఇది జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JAC ఆధ్వర్యంలో అక్కడ ఇండియాలో కలిసిపోతామన్నట్టు POKలో పెద్ద ఇష్యూ. తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో పఖ్తూన్ TPP ఏది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ TTP అక్కడ ఉద్యమం చేస్తుంది. అది తాలిబాన్ వాళ్ళకు సపోర్ట్ చేయడం. కాబట్టి ఆ ఏరియాలో భయంకరమైన సివిల్ తిరుగుబాటు, ఎక్కడికక్కడ బాంబుదాడులు. ఇక బలూచిస్తాన్ అయితే ఇంకా దేశం నుంచే ఆగస్టు 11 స్వతంత్రోద్యమం ప్రకటించేసుకుంది. ఇండిపెండెన్స్ ఆల్మోస్ట్ అది విప్లవం చేసేస్తుంది. పాకిస్తాన్ పోలీసులు, ఆర్మీలు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక సింధ్ పంజాబ్ ప్రావిన్స్లో కూడా అగ్రికల్చరు, సింధు జలాలు భారతదేశం ఆపడం వల్ల ఇంకా విపత్కర పరిస్థితి ఉంది. ఈ విధంగా పాకిస్తాన్ అంతటా ఆల్ ప్రావిన్సెస్లో బలూచిస్తాను, సింధు, పంజాబ్ ప్రావిన్సు, తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సెంట్రల్ ఇస్లామాబాద్ ప్రావిన్స్లో, అది సెంట్రల్ UT ఏరియాలో, తర్వాత POKలో విపత్కర పరిస్థితి. మరి అపోజిషన్ ఇది కలవడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రజల్లో తిరుగుబాటు. ఎందుకంటే అక్కడ ద్రవ్యోళ బలం విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ మీద దేశవ్యాప్తంగా ఒక రకమైన ఉద్యమమే ఉంది. మనం చూస్తున్నాం.
విద్యార్థుల విపత్కర పరిస్థితి, పవర్ లేని పరిస్థితి, ఏంటి విద్యుత్ లేదు, అగ్రికల్చర్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఎల్నీనో సంక్షోభం, సింధు జలాలు ఆపేయడం. సో వ్యవసాయదారులు, రూరల్ ఏరియాస్ ఎక్కడికక్కడ బెగ్గర్లు బయటికి వెళ్ళడం, స్త్రీల పరిస్థితి హీనం. ఆర్మీ కూడా మిలిటరీ బడ్జెట్ను ఇప్పుడు అమెరికా కంట్రోల్ చేయడం, ఇది అప్పులు ఊబిలోకి వెళ్ళడం. అంటే పాకిస్తాన్ టోటల్లీ ఫెయిల్డ్, పాకిస్తాన్ అట్టర్ ఫెయిల్యూర్. దాని యొక్క ఇంటీరియర్ మినిస్టర్ నక్వీ అయితే ఈ విషయాన్ని చెప్పారు. 75 సంవత్సరాలు 80 సంవత్సరాల పాకిస్తాన్ వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది అని ఆయనే ఒప్పుకున్నాడు. అంటే ఏ విధంగా ఉందో అక్కడ పరిస్థితి చూడాలి. ఇప్పుడు ఎలక్షన్స్ పెడతారా లేదో డౌటు. షహబాజ్ షరీఫ్ తర్వాత ఈయన అసీం మునీర్ మధ్యన కోల్డ్ వార్ ఉంది, కోఆపరేట్ చేసుకున్నాం. కాబట్టి అపోజిషన్ కూడా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఇంకా డీల్ చేసేసుకున్నాడంటే పాకిస్తాన్ ప్రజల తరపున పోరాడే వ్యక్తి దేశవ్యాప్తంగా లేడు. కాబట్టి జంజీ అవేకన్ అయింది, జంజీ మూమెంట్ పెద్దదయ్యేటట్టు ఉంది. కాబట్టి పాకిస్తాన్లో అంతర్యుద్ధం పీక్స్కి వెళ్ళిపోయింది. ఇక ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైలు నుంచి బయటకు వచ్చినట్టే. కానీ ఆయన సావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆయన బ్రతికి బట్టకట్ట అంటే వైద్యం అందాలి. ఆయన బ్రతికి బట్టగట్టిన ఆయన వయసు 75 సంవత్సరాలు వచ్చేసింది. యాక్టివ్గా ఆయన ఉండలేడు. మళ్ళీ అసీం మున్నీరు, షహబాజ్ షరీఫ్ అనుకో వాళ్ళని కాదని ఈయన వెళ్తే మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇంకా ఆయన మాట్లాడు. ఇంకా ఉన్న హోపాల్లో ఒకటి బిలావల్ భుట్టో. ఇప్పుడు పాకిస్తాన్ భుట్టో పార్టీ మరి ఏమైనా చెయ్యాలి అంటే అది అసీం మున్నీర్ దాటి అది కూడా చేయలేదు. కాబట్టి పాకిస్తాన్ ప్రజల తరపున పోరాడే పార్టీ అక్కడ లేదు. మళ్ళీ ఆర్మీలో తిరుగుబాటు ధోరణి ఈయన మీద అసీం మున్నీర్లు కాస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసినా ఒక శక్తి అనేది పాకిస్తాన్లో లేదు. అంత బలహీనమైన ప్రభుత్వం. కానీ పాకిస్తాన్ని వాళ్ళు టెర్రరు ఆర్మీ ద్వారా కంట్రోల్ చేస్తున్నారు బలంతోనే. కాబట్టి పాకిస్తాన్లో అంతర్యుద్ధం అంటే పాకిస్తాన్ ఒక ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్లో భయంకరమైన పేలుడికి సిద్ధమైపోయిన కంట్రీగా ఉంది. మరి యుఏఈ, సౌదీ అరేబియాలు ఏమైనా కోఆపరేట్ చేస్తాయంటే యుఏఈ లేదు, ఖతార్ అవి ఎక్కువ అప్పులు ఇవ్వడానికి లేదు, చైనా అప్పులు ఇవ్వాలి, అమెరికా మళ్ళీ కంట్రోల్ చేయడానికి దిగింది. మళ్ళీ ఇండియా వైపు మాట్లాడాల్సిన పరిస్థితి ఇక్కడ వచ్చింది బ్రిక్స్కి. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేయరు. ఇటు కేవలం సౌదీ, చైనా చేయాలి. వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంది. సౌదీ చైనాలు సపోర్ట్ చేస్తేనే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నిలబడదు. కాబట్టి అది ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అన్ని విధాలుగా, కల్చరల్గా అన్ని విధాలుగా పాకిస్తాన్ ఆల్ డైమెన్షన్లో ఫెయిల్ అయిపోయింది. అది ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషను. ఒక పేలడానికి బాంబు రూపంలో పాకిస్తాన్ ఉంది. మరి ఇది భారతదేశానికి ఎంత విపత్కర పరిస్థితి అంటే అక్కడ బాంబు పేలితే మన మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా అంటే వాళ్ళు ఎప్పుడు ఏది అంతర్యుద్ధ పరిస్థితి వచ్చినా ఇండియా మీద యుద్ధం ప్రకటించి ఇండియా మీద టెర్రరిస్ట్ దాడి చేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఉంది. కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ను ఇండియాతో 6వ యుద్ధానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇండియా సంసిద్ధంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అది మనం ముదావహం అనమాట. చాలా సంతోషకరమైన విషయం, వెరీ హ్యాపీ మూమెంట్. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ చాలా అలర్ట్గా ఉన్నారు, ఇక్కడ ఆర్మీ కూడా. కాబట్టి పాకిస్తాన్కి ఇప్పుడు ఈ పప్పులోడుకు మరి దానే పేలవాలి. పాకిస్తాన్ పీపుల్ అసంతృప్తి జ్వాలని అసీం మున్నీరు, ఇమ్రాన్ ఖాను, షహబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో మరి వీళ్ళు ఏం చేస్తారు, ఎన్నికలు పెడతారో, వచ్చే ఎన్నికలు, ఇవన్నీ మనం చూడాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ విషయంలో ఇండియా చాలా అలర్ట్గా ఉండాలి అనేది ఇక్కడ సూచిస్తుంది.